సార్, ఈ రోజున కొన్ని కోట్ల మంది ప్రజల భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం తిరుమల లడ్డూ వ్యవహారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. కేంద్రం కూడా ఫుడ్ సేఫ్టీ నుంచి కల్తీ జరిగింది అని చెప్పి రికార్డ్ ఇచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి డిఫెన్స్‌ని ఎలా చూడాలి? అంటే భారతీయ జనతా పార్టీ మీద ఆయన మీరు చెప్పిన వాళ్ళకే మేము పాలక మండలిలో ఇది ఇచ్చాం కదా! మీకు తెలీదా అప్పుడు అని అంటే ఇంత నిస్సిగ్గుగా కూడా డిఫెన్స్ చేస్తారంటారా? ఎలా చూడాలి ఈ వ్యవహారాన్ని? అతి పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవదేవుడు మరి ముఖ్యంగా ఆసేతు హిమాచల పర్యంతంలో ఉన్నటువంటి హిందువులకే కాక యావత్తు ఇతర మతాల వారికి కూడా ఆరాధ్యమైనటువంటి దైవం. అలాంటి దైవ కార్యంలో దైవ సేవలో గతంలో ఎన్నో అపవిత్రాలు చోటు చేసుకున్నాయి అనేది మనం పేపర్లో చూడటం కాదు, టీవీలో చూడటం కాదు, స్వయంగా కూడా నేను తిరుపతిలో నేను దాదాపు ఇప్పటికి ఒక 10 సార్లు నా జీవితంలో 80 సంవత్సరాల వయసు నాకు వెళ్ళుంటాను. గత ఆ, ప్రభుత్వం 5 ఏళ్లలో 2 సార్లు నేను తిరుమలను దర్శించడం జరిగింది. నాకే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే 500 రూపాయలు పెడితే మాకు ఏసీ రూమ్ ఇచ్చేవాళ్ళు. అలాంటిది వేలలో రూములు చెప్పారు. తర్వాత ఎక్కడ చూసినా అక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి ఆరాధనా కీర్తనలు, వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతాలు వింటూ ఉంటే శరీరం పులకరింపుగా ఉండేది. అలాంటిది ఇది నేను భగవంతుని సాక్షిగా చెబుతున్నాను. నాకు పార్టీలతో సంబంధం లేదు. 80 సంవత్సరాలు నేను రిటైర్ అయ్యి వృత్తి జీవితంలో ఉపాధ్యాయుడిగా నేను సేద తీర్చుకునే ఇది రాజకీయాలకు అతీతంగా నిజాన్ని నిర్భయంగా చెబుతున్నాను. ఎన్నో నేను బీడీ ముక్కలు, మందు బాటిల్స్, తర్వాత చెత్త చెదారం, సిగరెట్ పీకలు ఇలాంటివి నేను స్వయంగా చూశాను. నా జీవితంలో నేను ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. నేను చాలామంది చెప్పాను. నేనే కాదు, నా కుమారుడు అమెరికాలో ఉన్న నా కుమారుడు కూడా తరచుగా తిరుమల వెళ్తాడు. ఆయన కూడా ఒకసారి వెళ్ళి నాన్నగారు నేను 10,000 టికెట్ పెట్టి నేను వెళ్ళి చూశాను, స్వయంగా దర్శనం అతి సమీపంలో దేవుణ్ణి చూసి యోగ్యత కలిగింది. కానీ నేను ఎప్పుడు చూడలేదు. 7 గంటలు నేను ఉండొచ్చు అక్కడ. ఏది మన పైన ఒక అమ్మవారి పేరుతో ఉంది, నాకు గుర్తురావట్లేదు. వకుల మాత కాదండి. ఆ రూము ఆ విఐపీలకి ఇస్తారు. ఈ 10,000 దర్శనానికి 7 గంటలు ఉండే అవకాశం ఉన్నా సరే, కరెక్ట్, పద్మావతి గెస్ట్ హౌస్లో నాకు ఉండే అవకాశం ఉన్నా సరే, నేను అక్కడ వాతావరణం చూసి వెంటనే నేను విమానం ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసానని చెప్పాడు. నాకు నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇది నేను మనం అంటే మీకు గిట్టగంటారు అని గబుకుని అంటారు. నేను చూసినటువంటి, నేను స్వయంగా చూసినటువంటి విషయం ఇది. నేను చాలా ఘోరాతి ఘోరం. ధరలు విపరీతంగా పెంచడం. ఇది లడ్డూ ప్రసాదం అంటారా, నేను అది అంతగా నాకు గుర్తురావట్లేదు, గుర్తించలేదు. ధరల విషయంలో అవి మాత్రమే కాదు సార్, వెంగమాంబ గారి నిత్యాన్నదానంలో కూడా గతంలో కొన్ని వీడియోలు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఆహారం చాలా పవిత్రంగా, పరిశుభ్రతంగా, పాత బియ్యంతో, సన్న బియ్యంతో నేను తిన్నాను అక్కడ. చాలామంది బయట తినను, నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా కూడా అన్నప్రసాద్ క్యాంటీన్లోనే ఫ్రీగా తినేవాళ్ళం. అలా చాలా శుభ్రంగా ఉండేది. అది కూడా ఆ భోజనం అసలు బాగాల, చాలా ఘోరంగా ఉంది. కనీసం సార్ ఈ రోజున సిట్ వేశారు రాష్ట్ర ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రకటించారంటే ఆధారాలు లేకుండా జరగదు. దీని మీద సిట్ ఉంది. ఈ సిట్ నివేదిక తర్వాత అయినా బాధ్యుల్ని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా శిక్షించాలి, తప్పనిసరిగా. అసలు మనం శిక్షించాలి కదా, భగవంతుడు ఊరుకోడు. ఆ భగవంతుడు కళ్ళు తెరవబట్టే ఇప్పుడు ఇదంతా బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నా. అదే ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడుగా అది 100కి 100 పాళ్ళు ఇలా శిక్ష తప్పదు. అది అనుకుంటాం మనం. కానీ అంటే ఇప్పుడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి గారో లేకపోతే ఇంకొక ఆయన నేను వెళ్ళి భగవంతుడి ముందు ప్రమాణం చేస్తాను, లేకపోతే హారతి ఇస్తాను అంటే చేసిన తప్పు ఈ హారతలు ఇస్తేనో ప్రమాణం చేస్తేనో పోతుందంటారా సార్? ఎలా పోతుందండి? ఏదో తాత్కాలికంగా మనుషుల యొక్క
ఇప్పుడు ప్రజెంట్ మా మనోభావాలు బాగా తీవ్రమైపోయి ప్రజలు కోపోద్రికులై ఉన్నటువంటి సమయంలో వాళ్ళు ఏదో సంరక్షించుకోవడం కోసం రక్షించుకోవడం కోసం చెప్పే మాటలే తప్ప చాలా అవినీతి జరిగింది. దాంట్లో తిరుగులేదు అంతే. కులగోత్రాలతో కూడి మాట నేను రెడ్డి కాదు, నేను కమ్మ కాదు, ఒక బీసీ మనిషిగా నేను చెబుతున్నా. అది ఎన్నో బీసీ సంస్థ అనవసరం గౌరవించాలి, మన వ్యవహారాల్ని మనం పాటిస్తాం. దీన్ని కూడా ఈ రోజున కలుషితం చేస్తే చాలా చివరికి 300 రూపాయలకి నిజమైన ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి వస్తుంది అంటే కనీసం దానిలో ఏదైనా క్వాలిటీ ఏమైనా తక్కువ ఉందేమో అని పరిశీలించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. కానీ ఇది నేను స్వయంగా అక్కడ ఉన్నటువంటి అసలు సిగరెట్ కూలలో, సిగరెట్ బీడీ ముక్కలు, తర్వాత ఖాళీ సీసాలు నేను స్వయంగా చూశానండి. ఓ మూలగా ఎక్కడ కూడా అక్కడక్కడ కనపడుతుంది. ఏంటిది అందుగతం ఎంతో అసలు ఎక్కడ పిండ్రాప్ ఇదిగా ఉండేటువంటిది ఏంటిరా ఇదని నేను ఆశ్చర్యపోయాను. చాలా జరిగింది సార్. ఎలా చూడాలి సార్ ఈ 100 రోజుల పరిపాలనకు సంబంధించి? ఒకవైపు వాళ్ళు ఉన్న అవకాశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల వ్యవహారం కానివ్వండి, లేకపోతే అమరావతి డెవలప్మెంట్ గురించి కానీ ఈయన ఇటువైపు పరుగులు పెడుతుంటే, మరోవైపు నుంచి ఈ రోజున మొత్తం ఈ లడ్డు వివాదానికి సంబంధించి మీ 100 రోజుల పరిపాలన బాగాలేదు కాబట్టి మమ్మల్ని కావాలని కాంట్రవర్సీలోకి లాగుతున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చెప్తారు? ఫ్రాంక్లీ స్పీకింగ్ 100 రోజుల పరిపాలన చాలా అద్భుతంగా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ ప్రోగ్రెసివ్లీ. అమరావతి ఇష్యూ కానీ రోజు మేము హైకోర్టుకి వెళ్తాము. గత 5 సంవత్సరాల నుంచి వన్స్ జంగిల్ క్లియరెన్స్ జరిగిన తర్వాత అసలు ఇన్ని బిల్డింగులు కట్టబడినాయి అనేటటువంటి విషయం మాకే తెలియదు. అంతా ఇంగ్లీష్తో కంప పెంచేసి వాటిల్లో సగం రైజ్ చేసినటువంటి స్ట్రక్చర్స్ కనపడకుండా ఉన్నాయి. అవన్నీ కూడా జంగిల్ క్లియరెన్స్ చేసి అమరావతికి మంచి మహర్దశ రాబోతున్నది. వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ వెరీ 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 గుడ్ క్యాపిటల్. మా అమ్మాయి హైదరాబాద్లో చదవటం మూలంగా నేను రెగ్యులర్గా హైదరాబాద్ వెళ్తాను. హైదరాబాద్ని చూసి మరి నేను గతంలో బాధపడేవాడిని. అంటే ఈర్ష్ట కాదు సుమా, మనం అన్నీ ఉండి ఎందుకు కట్టుకోలేకపోతున్నాం మన అమరావతిని అనేటటువంటి ఒక బాధ వెంటాడుతూ ఉండేది. ఆ బాధలోంచి 100% బయటకు వస్తామనే నమ్మకం ఉంది. మరి ఈ 100 రోజుల పాలనలోనే పోలవరం గాడిలో పెట్టడం జరిగింది. ఈ 100 రోజుల పాలనలోనే నువ్వు ఏర్పాటు చేసినటువంటి ప్రైవేట్ సైన్యం నీ యొక్క వాలంటీర్లు లేకుండా ఇంటింటికి పెన్షన్ అందజేయడం జరిగింది. ఈ 100 రోజుల పాలనలోనే ఒక వ్యవస్థను గాడిలో పెట్టడం జరిగింది. వ్యవస్థని వాస్తవంగా కొలాప్స్ అంటే నిర్వీర్యం చేసేసి దాన్ని టోటల్గా ఇట్ వాజ్ బ్రాట్ టు నథింగ్. అటువంటి దాన్ని మరి గాడిలో పెట్టి అకౌంటబిలిటీ రావడం జరిగింది. ఈ 100 రోజుల పాలనలోనే అకౌంటబిలిటీ, అధికారుల దగ్గర నుంచి అకౌంటబిలిటీ, అధికారులు చేసినటువంటి తప్పిదాలు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, తప్పు చేసిన అధికారులను పక్కన పెట్టడం, గుడ్ గవర్నెన్స్ ఇచ్చేటటువంటి అధికారులని సరైనటువంటి పోస్టులు వేయటం, ఇవన్నీ కూడా జరుగుతుంది. ద గవర్నమెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. అంటే ఈ రోజున పరిశ్రమలకు సంబంధించి కానీ లేకపోతే ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, ఆయన చెప్పినట్టుగా చేయగలుగుతారంటే అంటే ఎంతసేపు ఇప్పుడు అధికారంలో కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సూపర్ 6 పథకాలు అనేవి ఏదో ఎవరికే ప్రజలను మోసం చేయడానికి ఇచ్చినవి తప్ప ఏం చేసే కాదంటున్నారు. అంటే కొంత టైం కూడా ఇవ్వాలి కదా ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డిదంతా కూడా ప్రతిదీ హీఈస్ ప్లేయింగ్ టు ది గ్యాలరీ. ప్రతిదీ డినయల్, ప్రతిదీ రాజకీయం చేస్తున్నాడు. వ్యవస్థని పూర్తిగా భ్రష్టు పట్టించి అందులో నుంచి హీ వాంట్ టు మేక్ సమ్ బ్రౌనీ పాయింట్స్. నేనే ఉండడితే ఆ పథకాలు తెచ్చేవాడిని, ఈ పథకాలు వచ్చేటటువంటి. ఈ 100 రోజుల్లో డిఎస్సి ఇవ్వటం జరిగింది. ఈ 100 రోజుల్లో శాండ్ ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఇంకేంటి వాట్ నాట్ ప్రతి ఒక్కటి అందుబాటులో ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అనే 100% అమలు చేస్తుంది గవర్నమెంట్ అనేటటువంటి నమ్మకం నాకుంది, ప్రజానీకంకు ఉంది. అతను కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లాగా లేకుండా డిస్ట్రక్టివ్ అపోజిషన్ లాగా ఉంటున్నాడు అనేది నా అభిప్రాయం.